ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం పలమనేరు పక్కలో ఉన్న కీలపట్ల అనే వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి మనం దర్శనం చేసుకోవడానికైతే వెళ్తున్నాము. ఈ గుడిలో వెంకటేశ్వర స్వామిని కోనేటి వెంకటేశ్వర స్వామి అని అయితే పిలుస్తారు. అది ఎందుకంటే శ్రీ మహావిష్ణువుని కాలితో తన్నందుకు ఆ పాపాన్ని పోగొట్టుకునేదానికి మహర్షులందరూ కలిసి ముని మహర్షిని అయితే సమాధానం అడిగారు. ఏం చేస్తే ఈ పాపాన్ని మేము పోగొట్టుకోగలమనేసి. అప్పుడు కౌండిన్య మహర్షి భృగు మహర్షికి ఒక సలహా అయితే ఇచ్చారు. అది ఏమిటంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని 7 ప్రదేశాల్లో కట్టమని అయితే సలహా అయితే ఇచ్చేశారు. అందులో ఒక గుడి అయితే కీలపట్ల అనే గ్రామంలో అయితే కట్టారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క అద్భుతం ఏంటంటే తిరుమల తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహము, ఇక్కడ కీలపట్లలో ఉన్న విగ్రహము ఈ రెండు ఒకేలాగా ఉంటది. అది ఎందుకంటే పురాణాలలో చూసుకున్నట్లయితే ఈ రెండు విగ్రహాలని ఒకే శిల్పి అయితే చెక్కాడని చెప్తున్నారు చాలా మంది. దీని తర్వాత అయితే మేమైతే దేవుణ్ణి దర్శనం చేసుకొని పక్కలో ఉన్న కోనేటి దగ్గర వచ్చి వీడియోస్ అయితే తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత గోపురానికి లెఫ్ట్ సైడ్ అయితే లడ్డు కౌంటర్ అనేది ఉంటుంది. దాంట్లో సేమ్ టు సేమ్ తిరుపతిలో ఎలా ఉందో అదే లాంటిదే అక్కడినికనే ఇక్కడికి లడ్డు అయితే పంపిస్తారనమాట. దీని తర్వాత గోపురం ఇంకా స్ట్రైట్ ఒక వీధి ఒకటి వస్తుంది. ఆ వీధిలో స్ట్రైట్ గా వెళితే లెఫ్ట్ సైడ్ అయితే మనకి భోజనం అయితే పెడతారు. చాలా రుచికరమైన భోజనం అయితే పెడతారు. ముసలి వాళ్ళని ఇంకా పెద్దవాళ్ళని ఇంకా చిన్న వాళ్ళ వరకు అందరూ ఇక్కడ వచ్చి భోజనం చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్స్.